ఏంటి ఆ విలువ? ఎంత అమౌంట్ కట్టాడు? నోట్లు కట్టాడా? వెండి బంగారాలు కట్టాడా? నో. నీ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. నీకు నాకు ఎంత విలువిచ్చాడంటే, నువ్వు యేసు నా ప్రభు అని చెప్పుకోవడానికి బైబిల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో. కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి. కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని యాడికి పోతున్నావు అంటే ఎవడికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు కొంతమంది. భయం, నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని. ఏమ్మా, కొంతమందికి భయం. కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు. సరే తల్లి, నేనేం ఎగతాళి చేయనులే, నీ బాధలు నీకుంటాయి నాయన, నీ కష్టాలు నీకుంటాయి. నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావు అది దేవుడికి నీకే తెలియాలి, అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో. కానీ ఒకటి మాత్రం నిజం, యేసు ప్రభు నా దేవుడు నా రక్షకుడు అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదో నాకైతే తెలియదు. కానీ ఆయనైతే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి, అదిగో నా కుమారుడు, అదిగో నా కుమార్తె అని. ఏమని చెప్పాడు? కోటాను కోట్ల దూతలతో ఏమని చెప్పాడు? అదిగో నా కుమారుడు, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అయ్యాడు, నా కుమార్తె అయింది, అదిగో వారు నా పిల్లలు అని ఆయన చెప్పాడు. ఆయన రేంజ్ ఎక్కడ? నీ రేంజ్ ఎక్కడ? దూతల రేంజ్ ఎక్కడ? మనుషుల రేంజ్ ఎక్కడ? ఘనులైన దూతల ముందు ఒప్పుకున్నాడు మనం ఆయన సంతానమని. ఎంత విలువిచ్చాడో చూడండి మనకి. అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమై, అరెరెరెరే నేను దేవుని కొడుకుని, నేను దేవుని కూతుర్ని. అరెరెరే నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు, నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు. అరెరెరెరే అంతమందిలో నన్ను ప్రత్యేకపరిచాడు, నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు, సమాజంలో ప్రత్యేకపరిచాడు. అరెరెరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోసాడు, నా మీద పోసాడు, నన్ను ఎన్నుకున్నాడు, నన్ను కోరుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మొర్ర పెడతావు. ఏమని? పరిశుద్ధుడవైన నా తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఉన్నలాగున నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు.